ఓకే ఫ్రెండ్స్, నా పేరు జానిరెడ్డి. సో మన ఆంధ్రప్రదేశ్లో ఆ, రానున్న ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మరి ఒక 5-6 నెలల్లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంతకుముందు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి నా విజ్ఞప్తి ఏమిటంటే, సో స్థానిక సంస్థ ఎలక్షన్స్ తొందరలోనే జరగబోతున్నాయి కాబట్టి సో గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గాల వారీగా పార్లమెంటు వైజ్గా గ్రౌండ్ లెవెల్లో సో పార్టీని బలోపేతం చేయడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పోయిన లాస్ట్ టైం ఎలక్షన్స్లో అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులు, పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థులు కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బాగా యాక్టివ్గా పనిచేయాలని నేను కోరుచున్నాను అందరినీ కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతం రానున్న లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ 2029లో జరుగుతాయి కాబట్టి సో మనం అందరం కూడా ముఖ్యంగా ఏమిటంటే, సో ఇప్పుడు కొంత డీలిమిటేషను, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, లోక్సభ స్థానాలు పెరుగుతాయి. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ సో తొందరలోనే అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థులు ప్రకటించడం, పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులను ప్రకటించడం, జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా ప్రకటించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇంతకుముందు గత 2005లో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాజకీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, అలాగే శాసనసభకి పోటీ చేసిన అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఎమ్మెల్సీలు, మాజీ జడ్పీ చైర్మన్లు అందరూ కూడా పార్టీలోకి రావాలని కోరుచున్నాను నేను. సో ఇది తొందరలోనే ఏఐసిసి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మన రాష్ట్రానికి రానున్నారు. అట్లాగే తెలంగాణ నుంచి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ప్రచార కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎలక్షన్ దృష్టిలో వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చే అవకాశం బాగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఈసారి 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో మీరందరూ కూడా అట్లాగే నియోజకవర్గాలకి ఈసారి అసెంబ్లీ అభ్యర్థులని ప్రకటించే విధానం ఇక్కడ మారిపోతుంది. గ్రౌండ్ లెవెల్లో SGR ఓటర్ సంస్థ సర్వే చేస్తుంది. ఆ సర్వే ప్రకారంగా అభ్యర్థులు ప్రకటించడం జరుగుతుంది. అట్లాగే పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను కూడా, లోక్సభ అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. తొందరలోనే రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున PCC పదవి కూడా అధ్యక్ష పదవి కూడా మార్పు జరుగుతుంది. సో మీరు మెయిన్గా ఇక్కడ ఏంటంటే, సో మనం కొంత మంచి వాగ్దానాలతో కూడా ప్రజలకు చేరువుగా ఉండే కొంత వాగ్దానాలు కూడా నేను ఇంతకుముందు రిలీజ్ చేశాను. సో ముఖ్యంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, రైతుకు పెద్దపీఠం వేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. అట్లాగే మహిళల అభివృద్ధికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో ప్రజెంటు కేంద్రంలో ఎన్డీఏ కూటమికి తగినంత బలం లేదు. సో ఇండియా కూటమి తరఫున దాదాపు అతి తొందరలో ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది. అట్లాగే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
చేస్తారు. మరి రానున్న మరి తొందరలోనే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి మరి ఏపీలో పనిచేసిన మరి మన మాజీ లోక్సభ అభ్యర్థులు మరి లోక్సభ పార్లమెంటు మెంబర్స్ అయితే వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా తిరిగి పార్టీలో యాక్టివ్గా పనిచేయాలని నేను కోరుచున్నాను. మెయిన్గా రాష్ట్రంలో రాజకీయాలే ముఖ్యం కాదు, మన ప్రజల భద్రత, ప్రజల యొక్క భద్రత అనేది చాలా ఇంపార్టెంటు. దేశంలో కూడా మరి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినాక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మెయిన్ మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నవి. అట్లాగే మనం రాజకీయాలు పక్కన పెట్టి దేశ పౌరుల భద్రత, దేశ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనం ప్రజల భద్రత, ప్రజల కోసం మనం పనిచేయాలి. అంతేగాని మన సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు వాడుకొని ఏదో వ్యాపారాలు పెంచుకోవడానికి అలాంటివి కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న రోజుల్లో జరగవు. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీలో మహిళలకు చాలా పెద్దపీట కాంగ్రెస్ పార్టీ వేస్తుంది. సో మీరు ఇంతకుముందు మరి కాంగ్రెస్ పార్టీలో మరి రాజకీయం చూస్తుంటారు, కానీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో అలాంటి రాజకీయం అనేది ఉండదు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మరి అట్లాగే పార్లమెంటు స్థానాలకు కానీ మరి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకి నేను ఒకటే చెప్తున్నాను, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదో ఇక్కడ దాచుకున్నాము అనేది అలాంటి ఆలోచించే అభ్యర్థులు నేను ముందుగానే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీలోకి రావద్దు. మీరు ప్రజల కొరకు ప్రజలకు మీరు సేవ చేయాలి. నిజంగా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే వాళ్ళనే ఈ పార్టీలోకి తీసుకుంటాము. ఓకే, సో ఆ విధంగా అడుగులు వేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో అట్లాగే ఈ మరి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మీరు ఒకటి గమనించగలరు, మరి 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ పాలన ఏం జరిగాయి, మరి ప్రెజెంట్ ఎన్డీఏ కూటమి టీడీపీ పార్టీ ఏం చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. 2014 నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాము మరి అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రత్యేక హోదా దాని గురించి ఆలోచించిన నాయకుడు ఎవ్వరు లేరు. సో అట్లాగే మరి చంద్రబాబు నాయుడు 2 దఫాలుగా 2014, 2023లో కూడా అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక హోదా గురించి కానీ రాజధాని నిర్మాణం గురించి కానీ ఎక్కడ కూడా ఏమాత్రం కూడా రాలేయటం తప్పితే ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. నేను చెప్పడం కాదు, మీరు చూస్తూనే ఉన్నారు. అట్లాగే పౌరుల భద్రత అనేది అసలు ఎక్కడా లేదు. కొన్ని గ్రామాల్లో చూస్తే నేను అక్కడక్కడ పర్యటించినప్పుడు కొంతమంది నాయకులు చెప్తున్నారు, కొంతమంది కార్యకర్తలు కూడా చెప్తున్నారు, ఏంటండి ఈ పరిపాలన ఏంటి, ఇదేంటి అని చాలామంది అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అటువంటి రాజకీయాలు ఉండవు. మెయిన్గా కార్యకర్తల భద్రత, ప్రజల భద్రత మీద పనిచేస్తుంది ఈ పార్టీ, పనిచేస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇక్కడ. మరి మీరందరూ కూడా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, కొంతమంది రాజకీయాలంటే ఏదో సంపాదించుకున్నాము పోయింది అవి వస్తాయి, అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చాక కేవలం అభివృద్ధి, ఇక్కడ చాలా రూలింగ్ అనేది చాలా డిఫరెంట్, చాలా తేడా ఉంటుంది ఇంతకుముందు చేసిన దానికి ఇప్పుడు చేయబోయే దానికి. ఓకే, సో ఇంకోటి మీరు ఒకటి గమనించండి, వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది, మరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది 2014 నుంచి ఇప్పటికి కూడా
మరి మంచి అవకాశం వచ్చింది మన రాష్ట్రం, మన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రత్యేక హోదా కోసం. మన రాష్ట్రం నుంచి 25 ఎంపీలు, మరి ఎన్డీఏ కూటమి తరఫున 21, వైఎస్ఆర్సీపీ 4 ఎంపీలు, 25 ఎంపీలు ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తే మనకి ప్రత్యేక హోదా ఖచ్చితంగా వచ్చేది. కానీ ఇవన్నీ వదిలేసి కేవలం వాళ్ళకు పదవుల కోసం, డబ్బు కోసం, వ్యాపారాల కోసం ఇవన్నీ గాలికి వదిలేశారు. మరి వాళ్ళు ఖచ్చితంగా మరి రానున్న అసెంబ్లీ కానీ లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా మెయిన్ అంశంపై రాజధాని నిర్మూలన, మరి ప్రజలకు మౌలిక వసతులు, సదుపాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలను బాగా పరిగణలోకి తీసుకుంటుంది. సో మీరందరూ కూడా పార్టీకి పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.